అదే చెప్తారు. దేవుడు మనకు కనిపియడు ఏంటంటే, దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు మనలోనే ఉంటాడు. మనం 10 మందిని మోసం చేయాలి, 10 మందిని చీట్ చేయాలి, ఒకడిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, నీలో ఉన్న రాక్షసుడు యాక్టివేట్ అయ్యి నువ్వు నిద్ర లేసినా, నిద్ర పడుకున్నా, ఆ టైంలో నిన్ను ఒకడు కొరుక్కొని తినేస్తుంటారు. అదే అదే అసురులు, అదే ఇది అది మీలోనే ఉంటుంది. అండ్ 10 మందికి నిలబడాలి, 10 మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్‌గా దేవుడు మీకు బ్లెస్ చేస్తారు. అదే దేవుడు, అదే శివ. మీరు 10 మంది కోసం నిలబడితే మీలోనే శివుడు ఉంటాడు. అందుకే బ్రతికుంటే శివ, సస్తే శవ అన్నారు. సో దట్స్ వాట్ ఐ లెర్న్డ్. సో ఆల్వేస్ ఒక మంచి చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ అది ఎన్వోక్ చేసేదే ప్రతి గ్రంథాల్లోనూ ప్రతిదీ చెప్తూ ఉంటుంది. అండ్ సైన్స్ ఒకటి గంట కాలిస్తే ఇంకోటి తీసి గంట కాలవడం సైన్స్ అంటారు, అంతే కదా, బుల్లెట్ రావడం. మళ్ళీ కర్మ సిద్ధాంతం సైన్స్ కాదు కదండి, అది ఈ రోజుల్లోనే చూస్తున్నారు. ఒకరికి ఏదైనా కష్టపెట్టినా, ఒకరికి పాపం పెట్టినా అది ఇమ్మీడియట్ రిటర్న్ కర్మ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తుంటాను, ఒకరి గురించి ఏదైనా అనేటప్పుడు కానీ చెడు కోరుకోకండి. అండ్ దట్స్ వన్ థింగ్. ఒక 10 మందిని ఇబ్బంది పెట్టి ఎదగాలని చూడకండి. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా అదే ఉంది, ఆ దేవుడిది, హౌ దే కనెక్టెడ్. అండ్ విషింగ్ ద టీమ్ ఒక మంచి థీమ్తో ముందుకు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అండ్ ఐ విష్ ప్రతి ఒక్కరు 2 రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. పేరు పేరున నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.